సో అన్ని రకాలు చేస్తానే కదా సార్. అది నాకు నా దృష్టిలో ఏంటంటే దట్ ఈస్ రియల్ అచీవ్మెంట్ అని నా ఒపీనియన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఇప్పుడు మీ యంగర్ జనరేషన్ కి ఒక రిప్రజెంటేటివ్ గా నిన్ను తీసుకుని మాట్లాడుతున్నాను నేను. వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, నువ్వు ఒక హీరోగా నిలదొక్కుకోవడానికి, నువ్వు ఇందాక చెప్పినట్టుగా అన్ని చేయాలి, దాంట్లో నీ ప్రధానమైన ఛాలెంజ్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ రోజులు ఎలా అయిపోయిందంటే కథ దొరకటం ఒక అదృష్టంలా అయిపోయింది. దాన్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసి మౌంట్ చేయటం ఇంకో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇవన్నీ చేసి ఒక మంచి సినిమా చేసామనరా, ఒక మంచి విజువల్ ట్రీట్ తోటి, ఒక మంచి సౌండ్ తోటి ఒక మంచి సినిమా చేసాను టైం తర్వాత రిలీజ్ డేట్ ఇంకో పెద్ద టాస్క్ అయింది. సరే రిలీజ్ డేట్ కూడా మనం మంచిగా సోలో వచ్చాం హ్యాపీగా అనుకున్న తర్వాత ఇంకో సినిమాలు రావటం, మన సినిమా మీద పడిపోవటం, దానికి ఒక చిన్న కర్టసీ కూడా ఉండదు. అరే మాకు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల మేము సినిమా పోస్ట్ పోన్ చేసుకుని మీ పరాన మీరు అనుకున్న డేట్ మీరు 2 months బ్యాక్ అనౌన్స్ చేసినా ఈ డేట్కి వస్తాం అని చెప్పి కర్టసీ ఉండదు. బట్ ఒకసారి ఒక మీడియా వారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని అడుగుతారు కానీ రివర్స్ లో వారిని ఎవరు అడగరు మీరు ఎందుకు వేసారు డేట్ అని. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సెకండ్ పిఆర్, ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది. అంటే సార్ ఒక మంచి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు సార్. అదే నమ్మకంతో మేము అందరం సినిమాలు చేస్తాం. ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోళ్ళు లేరు. బట్ స్టిల్ వాళ్ళ వరకు చేరాలంటే మాకున్న ఏకైక సోర్స్ మన మీడియా వారు పిఆర్ అనేది. ఇప్పుడు పిఆర్ అనే వాళ్ళది ఏంటంటే సార్ అది ఒక పర్సనల్ ఒపీనియన్, ఒక రివ్యూ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, అదొక పర్సనల్ ఒపీనియన్. కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది. ఒకప్పట్లో అనుకోండి సార్ 5 వారాలు 6 వారాలు సినిమాలు ఆడాయి. సో సినిమా బాగుంది, ఈ సినిమా మౌత్ టాక్ తోటి అట్లీస్ట్ 3 వారాలు నుంచినాయి. ఇప్పుడు 2 వారాలు మనకి దొరకడం అనేది మన అదృష్టం. 100 days లాగా ఇప్పుడు 2 వారాలు స్ట్రెచ్ మనకి సినిమా దొరకడం ఒక అదృష్టం అయిపోయింది. అది పోనీ దొరికిందా వర్డ్ ఆఫ్ మౌత్ అనిపిలో సినిమా వెళ్ళిపోతుంది. సినిమా తెలిసినప్పుడు అప్పుడు వచ్చింది బాగుందంట చూద్దాం అనుకున్నప్పుడు సినిమా లేదు. సో ఇది ఏంటంటే అదే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా. ఏంటంటే ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూసిన వాళ్ళు అడగండి సినిమా బాగుందా బాగాలేదా. బాగాలేదంటే నిర్దాక్షిణ్యంగా చూడకండి. అంటే టైం వేస్ట్ అనపడదు. మేము ఎప్పుడు మీ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతాం. అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం. సినిమా బాగాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి. సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా వద్దా అని. బట్ ఈ పిఆర్ ట్రాప్ అంతట్లో పడితే ఎవరికి ఏం నచ్చుతుందో అనేది ఎవరికి తెలియట్లేదు సార్. నిజంగా చెప్తున్నా. చూసిన ఆడియన్ కనుక చెప్పాడు అనుకోండి ఈ సినిమా చూడండి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్ లో చూసాను, అనేది చాలా హ్యాపీనెస్. అప్పుడు అది కనుక ఆడియన్స్ బిలీవ్ చేసి థియేటర్కి వెళ్తే వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు మీ రివ్యూ యూట్యూబ్ లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ నేను ఏదైతే అనుకున్నామో ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో నా ఇంద్ర గారు చూసారే చాలా హ్యాపీ ఫీల్. అందుకే మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. చూసి చాలా హ్యాపీ. మాకు అదే కదా సార్ ఎనర్జీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ దృష్టి పెట్టుకొని చేశాను సార్ ఈ సినిమా అయితే స్పెషల్. ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా ఎందుకంటే అదే అన్నాను ఈసారి క్రిటిక్స్ ని మన మీడియా మిత్రులని అందరిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళని వీళ్ళందరినీ అందరిని మెప్పించే సినిమా చేయాలి. అలానే మీరందరూ మెచ్చుకుంటే ఆబ్వియస్ గా తెలుగు ప్రేక్షకులు మీరే తీసుకెళ్తారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే రాక్షసు సినిమా మీరు అలానే పట్టుకెళ్లారు. అందరు సపోర్ట్ చేశారు, యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు ఆ సినిమాకి. గ్రేట్ ఫిల్మ్. సో అందరు యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు. అరే మీరు అందరు సపోర్ట్ చేసి సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుంది కదా. అందుకే మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం జరిగింది. సో అక్కడ 90% అందరు పాజిటివ్ గా రాశారు సార్. నేను వెరీ వెరీ హ్యాపీ, అంటే చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా మన మీడియా మిత్రులకి ఎన్నో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికి. బట్ ఎక్కడ 10% ఉంటుంది కదా, ఆ 10% ఎక్కడ ఫాల్ట్ లో నాకు తెలియలా. నాకు నిజంగా ఫస్ట్ టైం తెలియలా. అంటే మీ వ్యూవర్ స్టిక్ టు ఇట్ ఇస్ జానర్ సార్. హారర్ మిస్టరీ అని చెప్పాం. ఫస్ట్ హాఫ్ అంతా హారర్ జంప్ స్కేర్స్ పెట్టాం. సెకండ్ హాఫ్ మిస్టరీ సార్. అన్ని ట్విస్టులు కూడా మీకు అద్భుతం ట్విస్టులు. ఎక్కువ టెస్టులు సెకండ్ హాఫ్ లో ఉన్నాయి. కథ ఉంది మీకు సెకండ్ హాఫ్ లో. కానీ సెకండ్ హాఫ్ కి భయపెట్టి సినిమా చేయాలని నాకు లేకుండే సార్. మంచి కాంటెంట్ చెప్పాలనుకున్నాం. ఒక న్యూ ఏజ్ సినిమా సార్. ఒక అసలు మీకు విలన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గానీ అది ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చెప్పండి. అవును, మీరు రాక్షసుడి సినిమా లాగే దీని ఫ్లాష్ బ్యాక్ అసలు మీరు ఆ ట్విస్ట్ గానీ 2-3 వచ్చే ట్విస్టులు గానీ క్లైమాక్స్ ట్విస్ట్ గానీ ఇంకా సినిమాలు ఇంకే హై ఇవ్వగలుగుతాం. అంతకన్నా ఏం ఇవ్వగలుగుతాం. మీకు విజువల్ గా బెస్ట్ ఇచ్చాం, సౌండ్ పరంగా బెస్ట్ ఇచ్చాం,
నేను డబ్బింగ్ పరంగా చూడండి, స్పష్టమైన తెలుగు, ఎక్కడ ఏది లేకుండా, ఎక్కడ ఒక బ్యాడ్ గా ఒక స్మోకింగ్ కానీ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. అందుకే మనకి నగరానికి కానీ ధూమ్రపానం కానీ అలాంటి కాడే పడలే మన సినిమాలో, అంత క్లీన్ ఫిల్మ్. అదే అసలు మేజర్ సర్ప్రైజ్. ఆ బ్లడ్ పెట్లా, గోర్ పెట్లా, ఏదో హారర్ సినిమాలు అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎగ్జాక్ట్లీ. ఈసారి ఏం లేదు, ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు ఏంటంటే సార్, ఇలాంటి సినిమాలు కనుక మీరు అందరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు వస్తాయి సార్. కరెక్ట్. ఇంకో 10 మంది రైటర్లు రాస్తారు. కరెక్ట్. మాలాంటి హీరోలు అందరం ఇలాంటి అరే ఈ స్పేస్ ఒక్కొక్క సినిమా అందరూ అటెండ్ చేయాలి. సర్వైవల్. నేను చాలా మంది యాక్టర్స్ అడిగేవాడిని సార్, హారర్ సినిమా మేము చేయమనేవాడు. ఎందుకు హారర్ సినిమా తప్పేం కాదని నా ఒపీనియన్. ఇప్పుడు మ్యాడక్ ఫిల్మ్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు, ముంజియా, స్త్రీ 2, వాళ్ళు ఇప్పుడు ఎంత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్, చావా, వెరైటీ ఆఫ్ సినిమా చేస్తున్నారు. సో ఇవన్నీ అంత అద్భుతంగా ఆడినాయి కదా, మన దాంట్లో కూడా మనం కరెక్ట్ గా చెప్తే అట్ ది సేమ్ టైం. ఇప్పుడు అందుకే నేను అన్ని మీరు ఎప్పుడు మనం హారర్ సినిమాలు యూజువల్లీ విలన్ ఏంటంటే చాలా మంచోళ్ళ మనం ప్రొజెక్ట్ చేస్తాం, అందుకే యూనో దెయ్యం వేయడం చెప్పి చూపిస్తాం. ఇందులో వాడు దెయ్యమే, ఆడ మంచోడు కాదు, దెయ్యమే. అదే చాలా కొత్త పాయింట్ కదా, అది అంతకంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఆలోచించి తీయటం అంటే ఇంకా అది ఇంకా ఇంకా ఎంతమందిని మెప్పించాలో తెలియట్లేదు. కానీ ఇట్స్ టుడేస్ టైం ఎలా అయిపోయిందంటే మనం కొత్త ప్రయత్నం చేసి సపోర్ట్ వస్తాను చూడు, సపోర్ట్ రాకపోతే చిన్న యునో యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు సార్, మేము ఒక మంచి సినిమా చేసినప్పుడు మీరందరూ తల ఒక చెయ్యేస్తే అది వేరే స్థాయికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమాకైనా కావాలి, అందరి సినిమా కూడా ఆడాలి, అన్ని ఆడాలి, అప్పుడే కదా ఇండస్ట్రీ బాగుంటది. 10 సినిమాలు ఆడాలి, 10 సినిమాలు రావాలి, కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.